చక్కటి దినం. మార్పు తెస్తామని చెప్పి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్పష్టమైన మార్పును తీసుకొని వచ్చింది. బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి చండాలమైన పేరు తీసుకొచ్చే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టి అది ఎట్లా ఉంటుందో చూపించిన ఘనత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీది. అనేక సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సంవత్సరాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఎన్నడూ కూడా ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో ఎన్నికలు జరగలేదు. స్వేచ్ఛ లేదు ఎన్నికలలో ఓటేయడానికి. దొంగ ఓట్లు, డబ్బులు, ఓట్లను గల్లంతు చేయడము, లేని ఓట్లను రాయించడము, రౌడీయిజం చేయడము, బూతులు క్యాప్చర్ చేయడము, దొంగ ఓటర్లను తీసుకొని వచ్చి అసలు ఓటర్లకు ఓట్లు లేకుండా వాళ్ళకన్నా ముందే ఎవరైతే అసలు ఓటర్లు వచ్చి వేసేదానికన్నా ముందే రిగ్గింగ్ చేసేసి వేరే వాళ్ళతో ఓట్లు వేయించడము. ఇవాళ జూబ్లీహిల్స్ 61 జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్ ఏదైతే ఉందో తెలంగాణ యొక్క ప్రతిష్టని సర్వనాశనం చేసింది అని చెప్పేదానికి ఏమాత్రం వెనకాడని పరిస్థితి. మాకు దగ్గర 70 కంప్లైంట్స్ లాడ్జ్ చేయాల్సిన పరిస్థితి. అనేక చిన్న చితక ఇన్సిడెంట్స్ వందలు జరిగినా కానీ పెద్ద విషయాలు దగ్గర 70 కంప్లైంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇవాళ ప్రతిపక్షాలకి, తర్వాత ఎన్నికలలో పోటీ చేసే మిగతా అభ్యర్థులకి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కలిగించిన పరిస్థితి ఉన్నది. ఎన్నడైనా సరే తెలంగాణలో ఎన్నికలు చాలా అత్యంత భక్తితోని, శ్రద్ధతోని, దాని మీద నమ్మకం, ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఓటర్లు ఓటింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, పాల్గొని కావలసిన వాళ్ళని గెలిపించుకునేవాళ్ళు, ప్రజాస్వామికంగా గెలిపించుకునేవాళ్ళు. ఇవాళ జూబ్లీహిల్స్లో జరిగిన దారుణ క్రిమినల్ వ్యవహారం ఏదైతే ఉందో వీటికి ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, స్వయంగా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విపులు, వీళ్ళకి ఏం పనండి? ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజలు మాత్రమే, ఓటర్లు మాత్రమే అక్కడ ఉండాలి. ఉప ముఖ్యమంత్రికి ఏం పని ఉంది? ప్రభుత్వ కాన్వాయ్ని వేసుకొని యూసుఫ్ కూడా ప్రాంతంలో వారు చక్కర్లు ఎందుకు కొట్టినారు? ఏ ఉద్దేశంతో కొట్టినారు? ఆయనకు ఆ మాత్రం తెలియదా? చట్టం తెలియదా? ఎన్నికల గురించి తెలియదా? ఎన్నికలు జరుగుతున్నప్పుడు వేరే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వారు, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తులు ఆ కాన్స్టిట్యున్సీలోకి రాకూడదని తెలియదా? తెలిసి ఎందుకు వచ్చినాడు? ఏ ఉద్దేశము? కౌసర్ మొహిద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే బూతులు క్యాప్చర్ చేసినారు. బూతులు క్యాప్చర్ చేసేసి అక్కడ ఉన్న ఏజెంట్లని, బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లని బయటకు పంపించి వాటిలలో రిగ్గింగ్ చేసే కార్యక్రమం చేసినారు. కంప్లైంట్ ఇచ్చినాం, ఫలితం శూన్యం. పోలీసులు పూర్తిగా అనేక మెజారిటీ బూతులలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోవడము, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోవడము, ఎలక్షన్ కమిషన్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించకపోవడము, మూలంగా ఇవాళ ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి. తరువాత ప్రజాస్వామికంగా ఓటర్లు వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఓట్లు వేసుకోలేని పరిస్థితిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇది చేయడం మూలంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనే ఒక ప్రక్రియకి ఉండే పవిత్రతని సర్వనాశనం చేసింది. దానికి తెలంగాణకు ఉన్న ఇమేజ్ని కూడా తద్వారా నాశనం పట్టించింది. ఇవాళ అనేక విషయాల మీద, బూత్ క్యాప్చరింగ్ మీద కానివ్వండి, డబ్బులు పంచారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వాళ్ళ క్యాండిడేట్స్ ఏం చేస్తారండి? ఒక్కళ్ళే వాళ్ళ
ఒకళ్ళు ఇద్దరు అనుయాయులతో తిరుగుతారు బూతు లోపలికి పోయేటప్పుడు ఒక్కడే వెళ్ళాలి. నవీన్ యాదవ్ గారు ఏం చేస్తున్నారు? 20-25 మోటార్ బైక్ల మీద ఆయన అనుయాయులను కూర్చోబెట్టుకొని ఆయన కూడా ఒక మోటార్ బైక్ మీద నడుపుకుంటూ ఇవాళ బైక్ ర్యాలీలు తీసినారు. ఎలక్షన్ కమిషను కళ్ళొప్పగిచ్చి చూసింది, నోరొప్పలిచ్చి చూసిందని చెప్పాల. ఎందుకు ఎలక్షన్ కమిషన్కి ఇంత మీకు భయమా, లేకపోతే మీరేమన్నా ప్రలోభపడినారా? ఎలక్షన్ కమిషన్ యొక్క నిష్క్రియ పర్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి మీరు తీసుకొచ్చినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కుమ్ముకైనది ఎలక్షన్ కమిషన్. డబ్బులు కళ్ళ ముందు డబ్బులు పంచినారు. ప్రతి ఒక్కళ్ళు చూస్తుంటే ఎమ్మెల్యేలు, వైరా ఎమ్మెల్యే డబ్బు పంచినారు. ఆయన కెమెరాల ముందు ఉన్నది. యాక్షన్ తీసుకోమంటే యాక్షన్ తీసుకోలేదు. దొంగ ఓట్లు వేసే వాళ్ళని పట్టిస్తే ఎవరైతే పట్టించారో వాళ్ళ మీద కేసులు పెట్టినారు. ఇంత దుర్మార్గము, ఇంత యథేచ్ఛగా చట్టాన్ని వైలేట్ చేయడము, మార్పు అని అంటే జనాలు నమ్మి అధికారం ఇస్తే రేవంత్ రెడ్డి మంచి మార్పే చూపిస్తున్నాడు. ఒక గొప్ప రాష్ట్రాన్ని వలకాడు చేసే మార్పు, ఒక గొప్ప పేరున్న రాష్ట్రం యొక్క పేరుని చెడగొట్టే పద్ధతుల్లో మార్పు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో మార్పు, రౌడీయిజానికి రాజకీయ రంగును పులివి ఇవాళ అధికారాన్ని చెలాయించడం మార్పు, బూతులు క్యాప్చర్ చేయడము. ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల క్రితం మారుమూలు పల్లెలలో బూతులు క్యాప్చర్ చేసి రిగ్గింగ్ పాల్పడేది. రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అనంటూ, ఆయన పరిపాలన పుణ్యమా అంటూ ఇవాళ హైదరాబాదు నడిబొడ్డు, రాజధాని నడిబొడ్డులో బూతులు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. ఇది మార్పు. ఇవన్నీ విషయాలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాము. ఎలక్షన్ కమిషన్ దృష్టికి జరిగిన అన్నింటినీ సాక్ష్యాధారాలతోని, విజువల్ తర్వాత ఫొటోస్, వీటన్నిటి సాక్ష్యాధారాలతోని మేము కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. యాక్షన్ కూడా దాని మీద యాక్షన్ తీసుకోమని కోరడం జరిగింది. వారైతే సావధానంగా విన్నారు, అడిగి తెలుసుకున్నారు. కొన్ని బూతులు చెప్పినాము, దగ్గర ఒక 10-12 బూతులు ఏదైతే కైసర్ మొహిద్దీన్ కానివ్వండి, తర్వాత మిగతా కాంగ్రెస్ క్యాండిడేట్ కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, దౌర్జన్యపూరితంగా వాటిని క్యాప్చర్ చేసుకొని గుద్దుకున్న బూతులు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ బాధ్యత. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అవసరం అనుకుంటే ఒక 10 బూతులలో, కనీసం 10 బూతులలో రీపోలింగ్ జరిపించాల్సిన అవసరం ఉన్నది అనేది వారికి తెలియజెప్పినాము. నిర్ణయం వాళ్ళకే వదిలిపెట్టినాము. నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీకున్నది అనేది గుర్తు చేశాము. ఎలక్షన్ కమిషను సరిగా పనిచేయకపోతే ఈ దేశ భవిష్యత్తే అంధకారంలో పడిపోతుంది. ఆ విషయాన్ని కూడా సిఇఓ గారి ద్వారా ఎలక్షన్ కమిషన్కి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు చర్య తీసుకుంటారనే ఆశాభావాన్ని మేము కలిగి ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది.